రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళపై అత్యాచార యత్నం, దాన్ని తప్పించుకునే క్రమంలో మహిళ ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి దూకడం, అటు తర్వాత ఆ విషయాన్ని కొన్ని గంటల తర్వాత అందరూ గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించడం, ఇది జరిగిన విషయం. సో మరి దీని మీద పూర్వపరాలు, మరి విచారణ ఎలా ఉండాలి అంటూ మరి మనతో పాటు మనోభావాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కె ఇందిరా గారు. వీరు దిశ మహిళా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇందిరా గారు, నమస్తే అమ్మా. నమస్కారం. రైట్, ఇప్పుడు ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మేడ్చల్కి సంబంధించిన ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న అనంతపురం జిల్లా యువతి అట ఆమె. సో ట్రైన్ నుంచి దూకడం, తప్పించుకునే క్రమంలో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? అసలు ఏమంటారు మీరు? కామెంట్. నేను దిశ మహిళా సేవా సమితి రాష్ట్ర ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఏదైతే ఉన్నదో, మరి మహిళలు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. మరి ఎంఎంటీఎస్లో జరిగిన విషయాన్ని చూస్తే ప్రభుత్వం కూడా వాళ్ళ చర్య తీసుకునే విధంగా ఉండాలి. అక్కడ పోలీసు వాళ్ళని కానీ, మహిళా భోగిలో అయితే మహిళా పోలీసు వాళ్ళని కానీ, బాయ్స్ దాంట్లో బాయ్స్ పోలీసు వాళ్ళని కానీ పెడితే కనుక ఇది రక్షణ అనేది ఆడపిల్లలకు మనం కల్పించవచ్చు. అది ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇట్లాంటి సంఘటన జరగకుండా కూడా ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు మనకు కళ్ళకు కనబడుతున్నది, కానీ వేరే సందర్భాల్లో చూస్తే చాలా మంది పిల్లలు అట్లనే అన్యాయం అయిపోతారు. అంటే ప్రతి చోట్ల ఇంతకుముందు క్యాబుల, ఆటోలలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజులలో 1000 మంది ఉన్న ఎంఎంటీఎస్లో కూడా ఇట్లాంటి జరుగుతుందంటే ఎట్లాంటి దుర్మార్గమైన విషయం ఇది. ఇది ప్రభుత్వం కూడా చర్య తీసుకొని ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఆడపిల్లలు కూడా చూస్తే మరి ఈ రోజులలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ 3 మహిళలు దిగినప్పుడు ఈ అమ్మాయి వేరే ఆడవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోయి ఉంటే కనుక కొంచెం ఆమెకు రక్షణ కలిగేదేమో. ఒంటరిగా ఉన్నది కాబట్టి వెళ్ళి వాడు వచ్చి అటాక్ చేయగలిగిండు, అది ఆ చికిత్స పొందుతుంది. అంటే ఎలా ఉందనేది మనకు తెలియదు, హాస్పిటల్లో ఉన్నది ఎలా అప్డేట్ అయితే మనకి ఇంకా తెలియదు. కాబట్టి ఆడపిల్లలైనా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోవాలి. మగవాళ్ళకు కూడా వాళ్ళకి ఎవంగేషన్ ఉండేటట్టుగా సీసీ ఫుటేజ్ కానీ పోలీసు వాళ్ళని కానీ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో మరి అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి చోట చూస్తే అత్యాచారాలు అని చెప్పేసి రోజు 1000 మందికి అత్యాచారాలు జరుగుతున్నాయి. తెలవని క్రమంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి దీనిపై చర్య తీసుకొని ఇంకా ప్రభుత్వము దీనిపైన చర్య తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఆటోలో కానీ, లేకపోతే క్యాబ్లో కానీ, లేకపోతే బైక్స్ మీద కానీ మరి మహిళలు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ యాప్లో వాళ్ళు బుక్ అవుతారో, బుక్ చేసుకుంటారో, క్యాబ్ కానీ, లేకపోతే ఆటో కానీ, లేకపోతే బైక్ కానీ, వాళ్ళంతా కొంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ కేసు మాత్రం ఇప్పుడు అది కాదు కదా, ఎంఎంటీఎస్ సంబంధించింది. మరి ఎంఎంటీఎస్ ట్రైన్లోనే మనకి సెక్యూరిటీ ఎలా ఉండాలంటారు? ఎలా ఉంటే బాగుంటుంది అంటారు మీకు? అదే చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కానిస్టేబుల్ని పెట్టాలి, పోలీసు రక్షణ కల్పించాలి ఆడపిల్లలకు. అంటే ఒంటరిగా ఉందని చెప్పేసి ఇట్లా చేసిండ్రు. అదే పోలీసు మహిళ ఉంటే కనుక ఇట్లాంటి సంఘటన అనేది జరగబోతుంది. దీన్ని చర్య తీసుకుంటే చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వాలు ఎన్నో చెప్తుంది. మహిళలకు చాలా రక్షణ కల్పిస్తున్నాము, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాము, మహిళా రక్షణకై ఏదైనా చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మనం చెప్పారు. కానీ ఇట్లాంటి దానిపైన ఎందుకు చర్య తీసుకోవట్లేరు? ఇప్పుడు ఆ ఆడపిల్లకు అన్యాయం జరిగింది, ఆమె చనిపోతుందో బతుందో తెలియదు. ఇట్లా చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఏ విధమైన చర్య తీసుకోవాలి? సీసీ ఫుటేజ్ కానీ అవి ఖరాబ్ అయినా కూడా అవి స్పాట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తేనే కనుక ఇట్లాంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయి, ఇట్లాంటి చావులు అనేది జరగకుండా ఉంటాయి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైట్, ఇప్పుడు ఇందిరా గారు, అంటే ఇప్పుడు నిందితులు డైరెక్ట్గా వారి దగ్గరికి రావడం, ప్రభుత్వం వారిని శిక్షించడం అనేది కొంచెం కష్టమైన విషయం. సో మరి అక్కడ ఉండే పోలీసులు కానీ, ఆ సమీపంలో ఉండే ప్యాసింజర్లు కానీ, వాళ్ళ సమూహంలో ఉండే సమాజం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే వీటిని తగ్గించే అవకాశం ఉందంటారు? చర్యలు తీసుకోవాలి. ఇది నేను పోలీసు ఉండాలని చెప్పి చెప్తున్నాం కదా, పోలీసు కానీ సీసీ ఫుటేజ్ కానీ ఉండాలి, చర్య తీసుకోవాలి. మేము రక్షణ కల్పిస్తున్నాము, మేము చేస్తున్నాం పనులు అని చెప్పి చెప్పడం కాదు, దాన్ని పాటించే విధంగా అట్లాంటివి కనుక చర్యలు చేపడితే ఈరోజు అమ్మాయికి అనంతపురం నుంచి వస్తుంది అమ్మాయి, అక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్తున్న క్రమంలోనే అట్లా జరిగిందని అంటే అది ఎంత అన్యాయం అని చెప్పండి. ఎక్కడ చర్యలు తీసుకుంటున్నట్టు, ఎక్కడ రక్షణ కల్పిస్తున్నట్టు మహిళలకు? కాబట్టి దాన్ని ఏ విధమైన మార్గంలో నడిపించాలి. ఇట్లాంటి మహిళలకు అన్యాయం జరగకుండా, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం.
రైట్. అంటే ఇప్పుడు ఈ మేడ్చల్కి సంబంధించి ఆ అనంతపురం జిల్లా యువతికి సంబంధించిన ఘటన గడిచి 24 గంటలు ముగియక ముందే మరొక ఘటన కూడా నగరంలో చోటు చేసుకుందంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదేంటంటే బాలీవుడ్కి సంబంధించిన ఒక యాక్ట్రెస్ ఒక షాప్ ఓపెనింగ్కి వస్తే ఆ సాయంత్రం పూట ఒక లాడ్జిలో మకాం వేస్తే అక్కడికి వెళ్ళి ఇద్దరు యువకులు కలిసి ఆమె మీద దాడి చేయడం, లైంగికంగా ఆమెను సహకరించమని కోరడం, ఆ తర్వాత మళ్ళీ డబ్బులు ప్లస్ అవి తీసుకుని పారిపోవడం, ఇదంతా జరిగింది. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటే? చట్టాలు అనేది కొన్ని చట్టాలు తీసుకొచ్చారు, మహిళల గురించి ఆ చట్టాలు తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వాలు పాటించట్లేదు. చెప్పడం వరకే చూస్తున్నారు కానీ ప్రభుత్వాలు పాటించట్లేదు. ఇప్పుడు ఏ హోటల్లో అయితే అట్లాంటి సంఘటన జరుగుతుందో దాన్ని సీజ్ చేయాలి. దాన్ని సీజ్ చేస్తే ఇంకోసారి ఆ హోటల్లో ఉన్న మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళని రక్షణ కల్పించడానికి కానీ దాన్ని సరిగా మేనేజ్ చేయడానికి మాత్రం గుర్తిస్తారు. కానీ లైట్గా తీసుకొని ప్రభుత్వంగానే ఇంకా బయట వాళ్ళ కానీ దాన్ని లైట్ తీసుకొని ఈరోజు సంఘటన జరిగింది కదా మళ్ళీ రేపు కామన్గా మళ్ళీ మొదలు పెట్టేస్తామని అని దీన్ని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఈ హోటల్ వాళ్ళకు కూడా భయం లేకుండా పోయేసి ఇప్పుడు హోటల్లో ఆమె బస చేసి ఒక ఓపెనింగ్ గురించి వచ్చినాము అక్కడ కూడా రక్షణ లేకపోతే ఎక్కడండి మహిళలకు రక్షణ ఉన్నది? ఎక్కడ మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా ఆ హోటల్ కానీ ఏది కానీ దాన్ని ఎమ్మటే శిక్షించి దాన్ని ఎమ్మటే సీజ్ చేసే విధంగా ఉంటే కనుక ఇట్లాంటి మళ్ళీ పునరావర్తన కాకుండా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంఎంటీఎస్ జరిగిన ఘటన ఏదైతుందో దానికి కానీ ఈ బాలీవుడ్ యాక్ట్రెస్ సంబంధించి లాడ్జిలో జరిగిన ఘటన కానీ రెండిట్లో కూడా మనకి కీలకంగా సీసీ ఫుటేజే మనకు కనిపిస్తుంది. సో మరి సీసీ ఫుటేజ్ కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది మెయింటైన్ చేయట్లేదు, కొన్ని చోట్ల పని చేయట్లేదు. వీటి మీద మీ యొక్క కామెంట్ ఏంటంటారు? సీసీ ఫుటేజ్ ఇప్పుడు మన కమిషనర్ గారు రాచకొండ కమిషనర్ గారు ఇంతకుముందు గతంలో ఎన్ని వందల సీసీ ఫుటేజీలు పెట్టినాం మేము స్ట్రీట్లో. అన్ని ఫుటేజ్ వల్లనే మనము దొంగలంగాని పట్టుకోవడం, ఏదైనా సంఘటన జరిగితే అని పట్టుకోవడం అని చెప్పేసి స్టార్టింగ్లో పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు అవి పని చేయకపోవడంతో ఈ దొంగలను కూడా దొరకపట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వీటిని రన్నింగ్లో ఉండేటట్టుగా హోటళ్ళల్లో కానీ ఎక్కడ షాపింగ్ మాల్లలో కానీ ఎక్కడైనా కూడా అవి ఉండడం కాదు, అవి సరిగా పనిచేస్తున్నా లేదని చూసుకుంటే కనుక ఇట్లాంటి సంఘటన జరగకుండా ఆ సీసీ ఫుటేజ్లో చూసి కూడా దాన్ని తొందరగా మనము ఒక మహిళ కాడికి వెళ్తుంది, ఈ రూమ్లోకి వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి తొందరగా దాన్ని యాక్షన్ తీసుకొని చేస్తే కనుక అక్కడ రక్షణ అనేది కలుగుతుంది. ఆ సీసీ ఫుటేజ్ వల్ల మనకు చాలా ఎవరికైనా కూడా సేఫ్టీ అనేది ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్. ఇప్పుడు అంటే ఆ ఘటన నేపథ్యంలో ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్గా, ఒక లేడీ ఫైటర్గా మా స్టూడియోకి మేము పిలవడం జరిగింది. సో వచ్చేటప్పుడు మేము కాల్ చేసుకున్నాం, వెళ్ళేటప్పుడు కూడా మేము కాల్ చేసాం, అమ్మ వెళ్ళారా ఇంటికి అని మేము కాల్ చేసుకుని చెప్పుకుంటాం. అంటే మేము జస్ట్ అప్డేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చిన యాక్ట్రెస్కి ఎవరైతే షాప్ ఓపెనింగ్కి తీసుకొచ్చుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు వసతి కల్పించే విషయంలో కూడా భద్రత విషయంలో రాహిత్యంగా ఉన్నారంటూ బయట వినిపిస్తున్నమాట. ఎంతవరకు మీ యొక్క కమెంట్ దీని మీద? వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి. ఇప్పుడు మనం ఆమెను అక్కడి నుంచి అంత దూరం నుంచి పిలిపిస్తున్నప్పుడు ఒక మహిళ అన్నప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది, ఆమెకు సెక్యూరిటీ పెట్టాలి. ఆమె వాళ్ళ షాపుకి వచ్చి అది ఓపెనింగ్ చేసి మళ్ళీ పోయేంత వరకు కూడా మేము సెక్యూరిటీగా ఉండాలి, ఆమెకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పేసి లేనప్పుడు ఎందుకండి ఇవన్నీ ఎందుకు? అంటే మహిళలను ఇట్లా వాళ్ళకి ఏం జరిగినా కూడా పట్టించుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు కూడా రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించేసి మళ్ళీ ఆమె పోయేంత వరకు కూడా ఇచ్చేయాలి. అంటే ఎవరికీ బాధ్యత లేకుండా అవుతుంది. అసలు సమాజంలో చూస్తే ఎవరికి వాళ్ళే స్వార్థంగా చూసుకుంటున్నారు తప్ప వీళ్ళని పిలిపించినాం, వీళ్ళని రెస్పాన్సిబిలిటీగా ఉంచాలి. అటు ప్రభుత్వాలు కానీ ఇటు పిలిచిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటే కనుక ఇట్లాంటి సంఘటన అనేది జరగకుండా ఉంటాయి. కాబట్టి మహిళలైనా కూడా అట్లాంటి వాటికి లొంగిపోకుండా మరి నాకు రక్షణ లేనప్పుడు నేను పోవాల్సిన అవసరం ఏందని చెప్పేసి కొన్నిటికి జాగ్రత్త పడితే కనుక ఇట్లాంటి సంఘటన కూడా జరగకుండా పోతాయి. ఇప్పుడు ఆమెకు డబ్బు పోయి, బంగారం పోయి, ఆమె పరువు పోయేసి ఇన్ని విధాలుగా అంటే సమాజంలో మహిళ చెప్పుకోలేదు కూడా, కొన్ని విషయాలు చెప్పుకోలేదు. కాబట్టి ఇట్లాంటి రక్షణ కల్పించడానికి ప్రతి వ్యక్తి వాళ్ళ బాధ్యత తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి దిశ తరపు నుంచి మాత్రం కోరుతా ఉన్నామండి. అదేవిధంగా ఇంద్రియ గారు, ఇప్పుడు ఆకాశంలో సగం, అవకాశాల సగం, మాలో సగం, సమాజంలో సగం అంటూ కూడా ఆడవారిని మనం కీర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం. సో పక్క ఇవి చూస్తూనే ఉన్నాం. దీని మీద మీకు కమెంట్ ఏంటంటారు? ఆడవాళ్ళని చూస్తాను అన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయండి? ఆడవాళ్ళు లేనిది ఎక్కడ ఇల్లు అనేది లేదు. అది తల్లే కావచ్చు, చెల్లే కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు అంటేనే ఇంట్లో సగభాగం అంటారు. శివుడు సగభాగం అని చెప్పిండు కదా. మరి పురాణాల కాంచెలు వస్తున్న ఇదిని మరి ఎందుకు పాటించట్లేరు? అట్లాంటి విషయాలే కనుక సమాజంలో ఉంటే కనుక, ప్రతి వాళ్ళకు బాధ్యతే కనుక ఉంటే కనుక ఆడవాళ్ళ పైన ఇట్లాంటి అత్యాచారాలు అనేది జరగకుండా ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తి మాటలతోటి కాకుండా
ఆ మహిళను ఒక సిస్టర్గా చూసుకుంటే కనుక ఒక బాధ్యతారహితంగా చూసుకుంటే కనుక మహిళకి ఎక్కడైనా రక్షణ అనేది ఉంటుంది. అది అందరూ పాటించాలి. అందరికీ ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తల్లి కానీ, చెల్లె కానీ, భార్య కానీ, కూతురు కానీ ఏదైనా కావచ్చు. అది మనలో ఆ ప్రతి మనిషి, ప్రతి మహిళ మనలో మన ఇంటి మనిషి లెక్క అని చెప్పేసి అనుకుంటే కనుక ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. అది ఎక్కడ పాటిస్తారు? ఇది సమాజానికి చెప్పడానికి మేము కూడా దిశ తరపుకించి కూడా మేము చాలా సందర్భాలలో మేము చెప్పడం జరిగింది. చాలా దగ్గర కూడా మేము ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే మహిళ బయటికి వెళ్ళినంత మాత్రాన ఒక చిన్న చూపుగా చూడడం అనేది అది కరెక్ట్ కాదు. అది సమాజానికి మేము కూడా చెప్తా ఉన్నాం. అది ఏ విధంగానైనా కూడా దాని రూపం ఆపాలి. మహిళను గౌరవించే విధంగా ఉంటేనే కనుక ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మరి యాప్స్ కూడా బోల్డెన్ ఉన్నాయి, చట్టాలు బోల్డెన్ ఉన్నాయి. మరి వాటి యొక్క పాత్ర అటు ఉపయోగంలో ఉందంటారా, లేకపోతే ఉపయోగం తగ్గిపోతుందంటారా? అందుకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అంటారా? ఆడపిల్లలకు కూడా, ఆ మహిళలకు కూడా వాళ్ళ కొన్ని చోట్ల ఇప్పుడు ఫస్ట్ తల్లిదండ్రి గురువు, తర్వాత వచ్చేసి స్కూల్లో టీచరు గురువు అని అంటారు. తల్లిదండ్రి పెంచే విధానము మనం ఎలా ఉండాలి పిల్లలు అని చెప్పేసి ఇంట్లో ఫస్ట్ చెప్పిన తర్వాత స్కూల్ కానీ, కాలేజీ కానీ, గురువు కానీ అంటే స్టార్టింగ్ నుంచే చెప్పుకుంటారు. ఇటు ఆడపిల్లలకు కానీ, అటు మగపిల్లలకు కానీ ఆ విధానం ఏంటంటే, మనలో ఉన్న విధానం ఏంటంటే మగవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలని నేర్పిస్తే కనుక ఈ సమాజంలో ఇట్లాంటి సంఘటనలు జరగవు. కాబట్టి దాన్ని పాటించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా మొన్న కూడా జరిగిన విషయంలో చూస్తే కనుక 24 గంటలు కాకముందే ఇంకో ఆడపిల్ల జరిగింది. ఎక్కడ రక్షణ కలుగుతుంది? సమాజంలో అలా జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఫస్ట్ ప్రభుత్వాలపైనే మేము ఆధారపడుతున్నాము. ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు, లేకపోతే ఇంకోరో మాకు ఏదో వచ్చి చేస్తారు, మమ్మల్ని ఎవరో రక్షిస్తారు అనేది మాట మహిళలు మర్చిపోవాలి. తన గురించి తను రక్షించుకోవడానికి మాత్రము వాళ్ళు తయారైతే కనుక ఇట్లాంటివి మళ్ళీ పునరావర్తన కాకుండా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. ఫైనల్గా ఇప్పుడు మగవారితో సగం అంటున్నారు, అవకాశాల సగం అంటున్నారు, రిజర్వేషన్లు కూడా దాదాపు దగ్గరగా అంటున్నారు. కానీ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మగవారిలాగా ఆడవారు కూడా వారి మీద అంటే ఆ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు, లేకపోతే భౌతికంగా దాడి చేసేందుకు, లేకపోతే ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా కేసు పెట్టేందుకు ఎందుకు వెనకాడుతున్నారు? ఒకళ్ళు వెనకాడుతున్నారంటూ అంటే మీ యొక్క కమెంట్ ఏంటంటారు? అంటే ఆడవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో కొంతమంది పోలీసు వాళ్ళు కూడా చెప్పకపోవచ్చు. కొంతమంది ఇప్పుడు అందుబాటులో కూడా ఇచ్చింది, కొంతవరకు చట్టం కూడా అందుబాటులో ఇచ్చింది. 100 కాల్ చేయండి, ఇమీడియట్గా స్పందిస్తారు. అంటే ఆ విషయంలో చూస్తే ఇమీడియట్గా స్పందిస్తారు. అంటే మనకి ఎసులుబాటు ఎట్లా ఇచ్చారంటే మహిళలకు కానీ ఎవరికైనా కానీ అక్కడ ఘర్షణ జరిగిన క్రమంలోనే 100 కాల్ చేస్తే ఇమీడియట్గా వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఉపయోగించుకొని ఆడపిల్లలు ఇట్లాంటి ఘటన జరగకుండా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడే ఇప్పుడు 100 కాల్ చేస్తాడు, వాడు ఇంకోసారి మళ్ళీ దగ్గరికి రారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఇట్లాంటివి కూడా కొంతమంది ఆడపిల్లలు కూడా ఈ సమాజం పైన చట్టాల పైన అవగాహన పెంచుకుంటే తప్ప ధైర్యంగా ఉండగలుగుతారు. ఈ చట్టానికి చెప్పి మరి వీళ్ళని ఈ విధంగా చేస్తారని చెప్పేసి అంటే కనుక కొన్ని మార్పులు అనేది జరుగుతాయి. జరిగినప్పుడు ఆడపిల్లల రక్షణ అనేది ఉంటుంది. ఆడపిల్లలు ఎవరో చేస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారనే మాట కాకుండా వాళ్ళు రక్షించుకోవడానికి కూడా ఈ చట్టాలపై అవగాహన ఎప్పుడైతే ఉంటుందో ఇమీడియట్గా ఒకరు దాడి చేస్తున్నప్పుడు, ఒక బాయ్ దాడి చేస్తున్నప్పుడు 100 కాల్ చేస్తే వాడు ఆటోమేటిక్గా పారిపోతాడు. ఇట్లాంటి ఎందుకు ఉపయోగించుకుంటారు? ఆడపిల్లలు చదువుకుంటారు, చదువులో ఆడపిల్లలు ఇప్పుడు చాలా పైకి వచ్చారు. ఇప్పుడు మన సునీత అనేటమే అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన అంటే ఎంతకాలం కష్టపడి ఆమె అక్కడి నుంచి వెళ్ళి తిరిగి రావడం జరిగింది. కాబట్టి అట్లాంటి వాళ్ళని చూసి ఆడపిల్లలు ప్రతి ఒక్క ఆడపిల్ల తయారైతే కనుక ఇట్లాంటి ఘటనలు కూడా జరగవని మీరు అంటున్న మాటే. ఆటోలో ప్రయాణిస్తున్నా, ఎంఎంటీఎస్ ట్రైన్లో ప్రయాణిస్తున్నా, అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినా, అంతరిక్షంలోకి వెళుతున్నా కూడా ఈ అత్యాచారాలు, లైంగిక వేధింపులు తప్పట్లే కదా ఆడవాళ్ళకి. మీ కామెంట్ ఏంటంటారు దీని మీద? ఆడపిల్లలు అదే జాగ్రత్తగా ఉండాలా, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చట్టాలు కూడా తెచ్చారు కదా, చట్టాలు తెచ్చినప్పుడు ముందుకెళ్ళాలి, ఆ చట్టాలను ఉపయోగించుకోవాలి. మాపై దాడి జరగకుండా సమానత్వాన్ని ఎట్లా కావాలని చెప్పేసి మహిళలు కోరుకుంటారో మరి మా భద్రత కూడా మేము రక్షించుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటే కనుక అవతల వ్యక్తి ఇప్పుడు మీరు ఇక్కడికి స్టూడియోకి రమ్మంటే మనం వచ్చినా మాట్లాడుతున్నాం. అంటే రమ్మడం కాదు, ఒక సమాజానికి, ఒక మహిళలకు మేము ఏదో ఒక విధంగా ధైర్యాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. ఎందుకు వచ్చినాము అంటే మనం ఇక్కడికి వచ్చి చెప్తేనే కొంతవరకైనా కొంతమందినైనా మార్చగలుగుతాం, కొంతమందికైనా తెలియజేయగలుగుతాం అని చెప్పే ఉద్దేశంతో ఉన్నాం. అదే ఇంట్లో ఉంటే వాళ్ళకి తెలియదు కదా. ఆ విధంగానే మహిళలు కూడా వాళ్ళు మా హక్కులను మేము ముందుకెళ్ళాలి.
ఎవడో వచ్చేసి మా మీద దాడి చేస్తున్నప్పుడు మేము రక్షించుకోవాలన్న విధానాన్ని చూస్తే కనుక వాళ్ళు ముందుకెళ్తే కనుక ఇట్లాంటివి చూస్తే ఇట్లాంటి సంఘటనలు అనేది జరగకుండా ఉంటాయి. ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళు ఇప్పుడు వచ్చే పులి ఎదురుగా వస్తున్నప్పుడు తినమని మనం అక్కడ కూర్చోలేం కదా, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని వేరే మార్గంలో వెళ్ళే రూట్ కన్నా మనం ఇది చేయాలి. మన ప్రవర్తన కూడా కొంతమంది మహిళలు మన విధానాన్ని కూడా అవతల వ్యక్తి మనపై దాడి చేయకుండా ఉంటారు. అంటే మనం మాట్లాడే విధానం అంటే అమ్మ అంటే చెల్ల అంటే నమస్తే పెట్టే విధంగా ఉండాలి. కానీ ఏ విధంగా కానీ ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటే కనుక ఇట్లాంటి సంఘటనలు కూడా జరగకుంటుంటాయని చెప్పేసి నేను ఆడపిల్లలను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదండి. అంటే తను రక్షించుకునే విధంగా తయారు కావాలని అంటున్నా కానీ ఎవరో వచ్చేసి చేయమని మేము అనట్లేదు. వాడిని ఎలా తప్పించుకోవాలి, పులిని ఎలా తప్పించుకోవాలన్న ఒకటి మనం ఇది చేస్తే కనుక వాళ్ళ నుంచి తప్పించుకొని బతకాలి. కానీ అక్కడ ఎంఎంటీఎస్ నుంచి వెళ్ళి అదే 100 కాల్ చేస్తే ఆ అమ్మాయి ఎంఎంటీఎస్లో ఉన్నప్పుడు కూడా 100 కాల్ చేస్తే వాడు ఆటోమేటిక్గా పారిపోయేటోడా, లేకపోతే ఈ లోపల ఇంకో స్టేజ్ వస్తే పోలీసులు రావడమా జరుగుతుండే. అంటే ఇట్లాంటివి అనేది చావులకు భయపడడానికి ఇట్లాంటి ముందుకు వెళ్ళకూడదు. మనము ఎంతవరకైనా కూడా ధైర్యంగా ఉండే ఆడపిల్లలు కూడా మంచిగా ఉంటే కనుక ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. చివరిగా మరి దిశ మహిళా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షురాలుగా మీ యొక్క పిలుపు ఏంటంటారు మహిళా లోకానికి? మహిళలకు చెప్పాల్సింది ఒకటేనండి, ఎక్కడున్నా కానీ ఇప్పుడు మేము ఎన్నో చోట్ల వెళ్తుంటాం, మాకు బెదిరింపులు వస్తుంటాయి. బెదిరింపులు వచ్చినా కూడా చనిపోతే ఒకటేసారి చనిపోతాం, 2 సార్లు చనిపోవు. కాబట్టి నన్ను చంపుతావా చంపు, నేను నిజాయితీకి నేను ఎక్కడైనా నిలబడతా అని చెప్పేసి నిలబడతానండి. నేను ఒక మహిళనే కదా, నా ఇంట ఒక 20 మెంబర్స్ ఉన్నారు మహిళలు. ఏ ఒక్కరు కానీ ఎక్కడైనా కూడా మేము భయపడం. అంటే ప్రతి మహిళ అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే అక్కడే కూర్చుంటాం. అక్కడే కూర్చొని ఆ అమ్మాయికి జరిగేంత వరకు, న్యాయం జరిగేంత వరకు ఇప్పుడు కోర్టు చుట్టూ 5-6 నెలలు తిరగాల్సి వస్తుంది. అట్లా కాకుండా 24 గంటలలో వాళ్ళకు మేము న్యాయం చేస్తున్నాం. అంటే మేము ఒక టీం తయారైంది మహిళలకు, వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి వెళ్ళి చెప్పడానికి, వాళ్ళకు ఏదైనా అన్యాయం జరిగితే మేము ఉన్నామని చెప్పేసి అక్కడ 24 గంటలలో మేము చాలా సమస్యలు సాల్వ్ చేసినామండి. అంటే మేము వెలుగులోకి రాలి, అంటే ఆడపిల్లలు ఏంటంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఇది బయటపడితే బాగుండదన్న ఉద్దేశంతో వాళ్ళు రాలేదు కాబట్టి మేము రాలేదు. కానీ మేము ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నామంటే మీ స్టూడియో ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము మహిళలకు ధైర్యంగా ఉండడానికి ఎవరైనా కూడా కాల్ చేయొచ్చు. మా దిశ సంఘానికి మేము ముందుంటాం, మేము వాళ్ళకి న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. మహిళలు కూడా అధైర్యపడొద్దు, ఎక్కడ చావడానికి సిద్ధపడొద్దు, నిలబడి మన శక్తి ఏందో చూపించుకుంటే కనుక ఇట్లాంటి మళ్ళీ పునరుద్ధరణ కాకుండా చేయడానికి వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండి. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ ఇందిరా గారు. ఇప్పుడు ఇటువంటి కార్యకలాపాలు అంటే ఇటువంటి లైవ్లు లేదా ఇటువంటి డిబేట్స్ మనం ముందు పెట్టుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడాలని, అంటే అత్యాచారాలు, లైంగిక వేధింపులు కూడా తగ్గిపోవాలని, ఈ టాపిక్స్ కాకుండా మిగతా టాపిక్ల మీద మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. రైట్, మొత్తంగా మనం చూసినట్లయితే కె ఇందిరా గారు వీరు దిశ మహిళా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు. తన వెనక 20 మంది మరి మహిళలు కూడా వెన్నుదన్నుగా ఉండి మేము సైతం అంటూ మహిళలు జరిగే అన్యాయాలు కానీ, అత్యాచారాలు కానీ, వారి మీద జరిగే లైంగిక వేధింపులు కానీ మేము కూడా పోరాటం చేస్తామంటూ కూడా వారి యొక్క ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరిగిన ఎంఎంటీఎస్ ట్రైన్ ఎఫెక్ట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంతోపాటుగా ఆ ఘటన గడవక ముందే 24 గంటలు గడవక ముందే బాలీవుడ్ యాక్ట్రెస్ మీద కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్కి వచ్చిన ఆమె సాయంత్రం పూట లాడ్జిలో లేదా హోటల్లో బస చేసేటప్పుడు అక్కడ కూడా ఆమె మీద లైంగిక వేధింపులు, అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు, దుండగులను వాళ్ళని కూడా పట్టుకొని పూర్తి స్థాయిలో శిక్షించాలంటూ అప్పుడు మాత్రమే మరి మహిళా లోకం ముందుకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుందంటూ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు ఇందిరా గారు. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.